2014 ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు దళితుల పైన అనేక వరాల గుప్పించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఓట్లు వేస్తే దళితులకు 3 ఎకరాల భూమి బోర్ మోటార్తో ఇస్తామని చెప్పారు. అదేవిధంగా దళితులు ముఖ్యమంత్రి వస్తుందని చెప్పారు. కానీ అధికారంలో వచ్చినాక అన్ని హామీలను తొక్కడం జరిగింది. 3 మోటార్లు కాదు కదా, ఉన్న భూమి కూడా గుడ్డ భూమి ఇవ్వలేదు. కానీ ఈరోజు మాయా మాటలు చెప్పి మరోసారి ఎలక్షన్ల ముందు ఆయన వస్తున్నాడు. ఉన్న ఆయనకి గతంలో ఇందిరామ్మ కల్పించిన సబ్ ప్లాన్ కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, ఎస్సీ నిధులు కానీ టోటల్గా ఆయన తొంగలకు తొక్కడం జరిగింది. మళ్ళీ ఈరోజు దళితులు చాలా వెనుకబడి ఉన్నారు. దళిత బంధు ఇస్తామని ఎలక్షన్స్ ఉన్నాయి బట్టి వస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత దండం ప్రోగ్రాం పెట్టినాము. ఊరున తల్లి రావాలని కోరుతున్నాము. ఒకటే చెప్తున్నాం, దళిత బంధు కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మేము అన్ని గ్రామాల్లో మెదక్ గణపురం మండలంలోని అన్ని గ్రామాల్లో దళితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జరిగిన అన్యాయంపై వాళ్ళకి వివరణ చేసి దళిత దండోర కార్యక్రమం విజయవంతం చేసి అదేవిధంగా దళిత బంధు కార్యక్రమాన్ని అందరికీ 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.